యువకుడు ఉన్నాడు, నీకేం కావాలి, నీకేం అవ్వాలనుంది? 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలీదు. చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అడిగాడు కనీసం నువ్వు ప్రయత్నం చేయాలి. నా అవసరం మేరకు నేను ప్రయత్నం చేశాను, కుదిరింది. కానీ అడిగేవాడు ఎవడు, నేర్పించేవాళ్ళు ఎవరు? నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి. చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి. ఈరోజు మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, నువ్వు అణగారిన కులమా, లేదా ఎస్సీయా, ఎస్టీయా, నాకు ఇవి తెలియదు. అన్ని కులాలలో ఉండే యువతకి, అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి, సమర్థతని బయటకు తీయాలి. మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, లేదంటే మీరు 10,000 25,000 సంపాదించే ఇంకో 25,000 ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు. ఈ రోజున భవిష్యత్తులో 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే ఒక స్కిల్ సెట్ సరిపోదు, ఒక నైపుణ్యం సరిపోదు, 4-5 స్కిల్ సెట్స్ కావాలి. ఎవడు నేర్పిస్తాడు అవన్నీ? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత, అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి, మీకోసం దశాబ్దం అన్నీ వదిలి పెంచిన నాయకులు బూతులు తిడుతుంటే నేను భరిస్తా ఉన్నాను. దేనికోసం భరిస్తాను? మీకోసం భరిస్తాను, మీ భవిష్యత్తు కోసం. నేను మీకు మాటిస్తున్నా, మీకోసం మాటిస్తున్నా, మీ భవిష్యత్తు కోసం అహిర్నిశలు ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం. మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళం వినిపిస్తాను, రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్లం విసిరేస్తే దాన్ని పట్టుకొని నేను మాట్లాడతాను.